హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మీకు బీరకాయ పెసరపప్పు ఎగురు కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. ఇక్కడ నేను పచ్చికారంతో చేసుకున్నానండి. మీరు ఎండుకారంతో అయినా చేసుకోవచ్చు, కానీ పచ్చికారంతో చేసుకుంటేనే టేస్ట్ బాగుంటుందండి. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కూడా కామెంట్లో తెలియచేయడం మాత్రం మర్చిపోవద్దండి. ఇక్కడ నేను 1/2 కిలో బీరకాయలు లైట్గా చెక్కు తీసేసుకొని కడిగి పక్కన పెట్టుకున్నానండి. కట్ చేసుకొని ఎలా చేసుకోవాలో చూపించేస్తాను. ముందుగా గ్యాస్ పైన గిన్నె పెట్టుకొని గిన్నె వేడైన తర్వాత ఇందులో 3 పావులు ఆయిల్ పోసుకొని 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ ఆవాలు వేసుకొని ఇవి చిటపటలాడేంత వరకు వేయించుకోవాలండి. ఇవి వేగిన తర్వాత దంచి పెట్టుకున్న వెల్లుల్లి, 2 ఎండుమిర్చి వేసుకొని ఒకసారి కలుపుకొని వేయించుకోవాలండి. ఇవి వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసుకొని నిదానంగా వేయించుకుంటూ ఉడికించుకోవాలండి. ఇలా వేగిన తర్వాత ఇందులో కడిగి పెట్టుకున్న కరివేపాకు, కొంచెం పసుపు వేసుకొని ఒకసారి కలుపుకొని ఉల్లిపాయ కొంచెం కలర్ మారేంత వరకు వేయించుకోవాలండి. ఇక్కడ మనం ఎండుకారం వాడడం కాబట్టి మొత్తం పచ్చికారమే వాడతామండి. కాబట్టి మీ కారానికి తగ్గట్టు వేసుకోండి. నేను ఇక్కడ కారం ఉన్న మిర్చి ఒక 10 వేసుకున్నానండి. మీరు ఇంకొంచెం ఎక్కువ కారం తినే వాళ్ళు అయితే చూసుకొని వేసుకోండి. ఇవన్నీ వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు వేసుకొని మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు ఉడికించుకోవాలండి. అది ఉడికేలోగా నేను ముందుగానే పెసరపప్పు, 2 పిడికిలు పెసరపప్పు 3 సార్లు కడిగేసుకొని నీళ్లు పోసుకొని నానబెట్టుకున్నానండి. అరగంట ముందు చూద్దాం. మూత తీసుకొని బీరకాయలు ఎంతవరకు ఉడికాయో చూడండి. ఇలా 50% ఉడికిన తర్వాత మనం ఇందులో కడిగి పెట్టుకున్న పెసరపప్పు వేసుకోవాలండి. ఎందుకంటే పెసరపప్పు కూడా ఉడకాలి కదండి. అందుకోసం బీరకాయలు సగం అంతా ఉడికిన తర్వాత పెసరపప్పు కూడా వేసుకోవాలండి. ఇందులో 1 స్పూను రాళ్ళు ఉప్పు వేసుకుంటున్నానండి. మీరు మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. ఇవన్నీ కలిపేసుకొని 1 టీ గ్లాస్ అన్ని వాటర్ వేసుకోవాలండి. అంతకంటే ఎక్కువ అవసరం లేదండి. ఎందుకంటే ఆల్రెడీ బీరకాయలో వాటర్ ఉంటుంది కాబట్టి మనం ఎక్స్ట్రాగా వాటర్ వేసుకోని అవసరం లేదండి. ఇలా వేసుకొని ఒకసారి కలిపేసుకొని మూత పెట్టుకొని ఇంకొక 10 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుందండి. ఇంతేనండి, ఎంతో టేస్టీ అయిన బీరకాయ పెసరపప్పు ఎగురు కర్రీ రెడీ అండి. ఇది రైస్, రోటీ, చపాతీ దేనిలోకైనా కూడా పర్ఫెక్ట్గా సరిపోతుందండి. బీరకాయలో ఎక్కువ పీచు ఉంటుంది కాబట్టి హెల్త్కి కూడా చాలా మంచిదండి. వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు సపోర్ట్ చేయట్లేదండి. ప్లీజ్ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.